నమస్తే, నేను మీ జాడ లక్ష్మణ్. ఈరోజు కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల్ బ్రాహ్మణపల్లి గ్రామానికి వచ్చినాం. ఎందుకోసం అంటే ఒక పోరాడే పాపం అక్క స్వప్నక్క గతంలో తనపై జరిగిన అవమానాలు ఎన్నో, చెప్పలేని అవమానాలు, గ్రామ బహిష్కరణ చేసి ఊరంతా దండోరా చేసి పాపం గతంలో ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఎవరు మాట్లాడలేదు. అంత బాధ చెల్లించి అక్క ఆ బాధకు వదిలేసి మళ్ళీ పైగా మునుగోడ్ల ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. నిజంగా అంత ధైర్యానికి మనం వీర సాహసులు ఏదైతే మన ఝాన్సీ లక్ష్మీబాయి, మరి చాలామంది ఇలాంటి వాళ్ళు మనం చూసాము. చాకలి ఐలమ్మ, మరి తర్వాత ఈ ఏదైతే కామారెడ్డిలో మళ్ళీ ఒక చాకలి ఐలమ్మ కనిపిస్తున్నారు. అక్క నిజంగా మీకు శతకోటి వందనాలు. ముందుగా నా ఛానల్ తరపు నుంచి నమస్తే అక్క. నమస్తే అక్క, ఫస్ట్ ఆఫ్ ఆల్గా మీ ఇంట్రడక్షన్ ఇవ్వండి. నా పేరు ముదాన్ స్వప్న చిరంజీవి ముదిరాజ్. మాది బ్రాహ్మణపల్లి గ్రామం, తాడ్వాయి మండలం, ఎల్లారెడ్డి నియోజకవర్గం. ఎల్లారెడ్డి నియోజకవర్గం కదా? ఓకే అక్క, గతంలో మిమ్మల్ని గ్రామ బహిష్కరణ చేసిందని చెప్పింది. అసలు ఎందుకు, అసలైన కారణం ఏంటది? గ్రామ బహిష్కరణ చేసిర్రు. కారణం దానికి ఫస్ట్ నేను వార్డ్ మెంబర్గా కూడా గెలిచిన. ఓకే, విలేజ్లో, మా విలేజ్ బ్రాహ్మణపల్లి విలేజ్లో నేను వార్డ్ మెంబర్గా వేసి గెలిచిన. నన్ను ప్రజలు గెలిపించుకుర్రు వార్డ్ మెంబర్గా. అయితే కొన్ని మేము మంచి పనులు కూడా చేసినాం. ఎట్లా అంటే వికలాంగులకు వీల్ చైర్లు అవి ఇప్పివ్వడం అట్లాంటివి చేసినాం మేము. అది కొందరు అంటే రెడ్డి వాళ్ళు కొందరు దాన్ని జీర్ణించుకోలేక వీళ్ళు ఎక్కడ ఎదుగుతారో, ఎక్కడ తొక్కేయాలి వీళ్ళని అనేది వాళ్ళు ఆలోచించారు. కొంచెం ఎక్కడ తొక్కాలి వీళ్ళని, తొక్కేయాలి. కాకపోతే వీళ్ళనైతే తొక్కేయాలి, మొత్తానికైతే తొక్కేయాలా. ఈ వార్డ్ మెంబర్ గానే ఇంత ఉన్నది, ఫ్యూచర్ లో ఎదిగితే ఇంకెంతనో అని చెప్పి వాళ్ళు ఆలోచించి మేము అంతలోనే ఈ ప్లేస్ తీసుకున్నాం. కొద్దిగా ఇక్కడ మాకు సొంత అంటే మాకు వేరే ఉంది ప్లేస్, ఇక్కడ మేము కొత్తగా కొన్నాం అన్నట్టు. ఈ కొన్న ప్లేస్ లో ఇన్వాల్వ్ అయ్యి అది మనసులో పెట్టుకొని దీన్ని మీద కక్ష కట్టి దాంతో దీన్ని ఇక్కడ మాకు ఈ ప్లేస్ విషయంలో ఇబ్బంది చేస్తారు. ఇక మొత్తానికి దీని మీద ఇంటి మీద ఫోకస్ చేసి అది మనసులో పెట్టుకున్నాం. ఫస్ట్ వీళ్ళు ఎదగద్దు అనేది మనసులో పెట్టుకొని ఇంటి విషయంలో పక్క వాళ్ళకి మాకు ఉన్న విషయం మీద దీని విషయంలో మమ్మల్ని గ్రామ బహిష్కరణ చేసేది. అంటే అది గ్రామ బహిష్కరణ చేసింది ఎవరు ఫస్ట్? అంటే గ్రామ బహిష్కరణ చేసింది అంటే వీడీసీ అనేది ఉండే ఊర్లో. వీడీసీ అనేది అది మరి ఎక్కడున్న చట్టమా గవర్నమెంట్ ఇచ్చినదా తెలియదు, కాకపోతే వీడీసీ అనేది ఉండే. ఆ వీడీసీ అధ్యక్షుడు అనేది ఒక రెడ్డి. ఆ రెడ్డి ఏం చేసిందంటే ఇంకా అతనే కాకుండా బహుజన బిడ్డల్ని కూడా కొంచెం నొక్కొచ్చిండు. అతనితోని కాదు కదా, రెడ్డిలు అంటే కొందరు మంచి వాళ్ళు ఉంటారు, కొందరు చెడ్డ వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. వాళ్ళ దాంట్లో కూడా అందరు సపోర్ట్ రాదు కదా. అయితే కొందరిని అంటే మన బహుజన బిడ్డల్ని కూడా ముందుకు తీసుకొచ్చి వాళ్ళతోని మా ఇంటి పైకి దాడికి తీసుకొచ్చి మేము చెప్పినట్టే వినాలి మీరు, అట్లా ఇట్లా అంటే మీరు చెప్పినట్టు వినాలంటే రీజన్ ఉండాలి కదా. మీరు చెప్పినట్టు వినాలంటే మాకు కూడా రీజన్ నచ్చాలి, మీరు చెప్పేది కూడా నచ్చాలి. అంటే మేము చెప్తేనే నడుస్తుంది. అంటే మీ పని ఇంత కక్ష ఎందుకు పెట్టిండ్రు? ఇంతకు ముందు మీరు వార్డు మెంబర్ గా ఉన్నప్పుడు వాళ్ళకి మీకు ఏమైనా గొడవ అయిందా? లేదు, గొడవ అనేది ఏం లేదు, కానీ మంచి పనులు చేస్తే ఓర్వలేదు. అది ఇలా కూడా ఉంటది అక్క, తొక్కేయడం ఉంటది. వాళ్ళు ఇవ్వాలంటే మమ్మల్ని తొక్కాలి కదా, వాళ్ళు ఇవ్వాలంటే మమ్మల్ని తొక్కాలి, అది వాళ్ళ కాన్సెప్ట్. తొక్కాలన్నప్పుడు నార్మల్ గా తొక్కొచ్చు, కానీ గ్రామ బహిష్కరణ చేయడం ఏంటి? ఇది ప్రజాస్వామ్యంలో కదా మనం ఉండాల్సింది. ఇప్పుడు గ్రామ బహిష్కరణ చేయడం ఏంటి? ఇప్పుడు గ్రామ బహిష్కరణ చేయడం ఏంటి అంటే వాళ్ళకి అవకాశం ఎక్కడ దొరుకుతుందా అని చూసిర్రు. అయితే పక్క వాళ్ళకి మాకు గొడవ అయిందని చెప్పానుగా, వాళ్ళని లేపుతూ మా మీదకి ఊసగొల్పి అంటే బీసీ బిడ్డలని గొడవ చిచ్చి పెట్టారు. ఫస్ట్ వాళ్ళు మేము బాగానే ఉన్నాం, వాళ్ళు మేము అనుకునే దీన్ని స్టార్ట్ చేసినాము. కానీ మధ్యలో ఇది ఎట్లా వీళ్ళని తొక్కాలి అంటే వీళ్ళని లేపాలి, వాళ్ళకి చేయాలని చెప్పి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మమ్మల్ని మా మీదకి ఇట్లా కక్షపూరితంగా ఇంటిపైకి దాడికి వచ్చి గ్రామ బహిష్కరణ చేస్తారు అన్నట్టు. అంటే గ్రామ బహిష్కరణ ఉన్నప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయి. అప్పుడు పాత మనం రాజుల కాలంలో చూసే వాళ్ళం అక్క,
డప్పు దండోరా చాటు అట్లా చెప్పేవాళ్ళు మైక్లో లోట్లు అట్లాంటివి మనం చేశారా? డప్పుతోనే చేసిరు కదా, అదేదో ఏదో ఎక్కడనో మైక్ లో చెప్పడం గానీ ఇట్లా ఇప్పుడు కూడా అంటే ఎట్లా అంటే ఇప్పుడు గ్రామ పంచాయతీ ఉంది అక్కడ చెప్పడం గానీ అట్లా లేదు. మొత్తం ఊరంతా దండోరా వేసి కంబకి గల్లీ గల్లీకి అంటే కంబ అంటే మనిషికి చెప్పినట్టే కంబకి తిరుగుతూ డప్పుతోని అది కూడా చేపించింది ఒక రెడ్డి, చేసింది మాత్రము ఒక బహుజన బిడ్డతో చేపించారు. అతనికి ఒక 200 ఇచ్చి ఈయన సేఫ్, కానీ ముందుకు నూకింది బహుజన బిడ్డకి. ఇప్పుడు బాధంతా బహుజన బిడ్డకు కదా, వీళ్ళు వెనుకుండి చేయించారు కానీ వీళ్ళు సేఫ్ ఉన్నారు. అక్కడ నష్టపోయింది ఎవరు? నేను బహుజన బిడ్డ. చేసిన ఆయన కూడా బాధనే, అతను కూడా బాధపడతాడు. నన్ను అనవసరంగా చేయించారు, నాకు ఉత్తగా 200 ఇచ్చి చేయించారు, నేను ఒక కుటుంబాన్ని బాగా దారుణంగా చేసిన నేను అనేది ఆయన కూడా మనసులో ఉంది అన్నాడు కూడా. కాకపోతే వీళ్ళకి ఏంటంటే చేపించినాము తృప్తి, కానీ వీళ్ళు సేఫ్. ఇప్పుడు అతను బాధ, గ్రామ బహిష్కరణకు బలైన మేము బాధ, మా కుటుంబం బాధ. మీకు అంటే గ్రామ బహిష్కరణ ఎవరు మాట్లాడొద్దు, ఎవరి దగ్గర రానియద్దు, మీరు ఎక్కడ కూడా మీరు ఏం తీసుకున్నా కూడా ఇవ్వద్దు, ఇదే కదా గ్రామ బహిష్కరణ. అంతే. మేము ఒక షాప్ పెట్టుకున్నాము, పట్టుకున్నాక ఒక కిరాణా షాప్ పెట్టుకున్నాము. అంటే మాకు కూడా ఉండాలి కదా ఆధారము. కిరాణా షాప్ పెట్టుకున్నాము. కిరాణా షాప్ పెట్టుకుంటే షాప్ లో అయితే వాళ్ళు చెప్పిన విషయం వినాలి అంటే మేము వినము అంటే మీరు చెప్పేదానికి కరెక్ట్ ఉండాలి పాయింట్. అంటే మీరు చెప్పేది మాకు నచ్చాలి వాళ్ళకు నచ్చాలి అంటే వన్ సైడ్ మాట. ఒక ఏంటంటే వన్ సైడ్ మేము చెప్పేది వినాలన్నది ఎదుటి వాళ్ళకి. కిరాణా షాప్ అంటే మీ కిరాణా షాప్ లో కస్టమర్స్ వస్తారు కస్టమర్స్ వస్తారు. ఇక వాళ్ళ వన్ సైడ్ మాటకి ఏంటంటే ఈ కిరాణా షాప్ అని ఒక పొట్ట కొట్టాలి, మాకు ఆధారం అదే కదా. ఇప్పుడు వృత్తి ఏంది అక్క మీరు ప్రజెంట్ చేస్తున్న వృత్తి? నేను ఇప్పుడు కిరాణా షాప్ నడిపిస్తూ జీవనం కొనసాగిస్తాను. గ్రామ బహిష్కరణ చేసినప్పుడు కిరాణా షాప్ లో ఎవరైనా వచ్చారా మరి? గ్రామ బహిష్కరణ చేసిన తర్వాత రావడానికి కిరాణా షాప్ కి ఎవరైనా వస్తే ధైర్యం చేసి ఎవరైనా ముందుకు వస్తే పక్కకి కూర్చోనో, అటు చెట్టు కింద కూర్చోనో, ఇటు కూర్చోనో, అలా షాప్ లో కొనొద్దు, కొంటే 2000 రూపాయలు జరిమానా కట్టాలి. అది 2000 రూపాయలు జరిమానా? 2000 రూపాయలు జరిమానా కట్టాలి వాళ్ళతో మాట్లాడితే. చిన్న పిల్లవాడన్నా చిన్న పిల్లవాడని తెలుసా? పసి వయసు. ఆయన కొనుక్కోవడానికి వస్తే ఆయనకు ఫోటో తీసి మరీ గ్రూప్ లో పెట్టిరు, నీ కొడుకు పలానా షాప్ లో వెళ్ళి కొన్నాడు, నువ్వు 2000 రూపాయలు జరిమానా కట్టాలి అన్నప్పుడు ఆ తండ్రికి కూడా భయం అవుతుంది కదా. ఏ తండ్రికైనా కొంచెం నా పిల్లవాడు నన్ను మళ్ళీ ఎక్కడ చేస్తారో, వాళ్ళ కుటుంబం నష్టపోయింది, వాళ్ళ నా కుటుంబం కూడా అదే పరిస్థితి వస్తే ఎట్లా అన్న ఆలోచనతోనే ఆయన వచ్చి వాళ్ళ బాబుని ఇక్కడికి వచ్చి కొట్టుకొని తీసుకెళ్ళిండు. ఎంత కళ్ళ ముందట బాధ అనిపిస్తుంది అన్న. బాధను మీరు ఎలా భరించాక మరి? బాధను భరించాము అంటే అందరూ ఒకలా ఉండరు కదా. ఇప్పుడు రెడ్డిలలో అందరూ అలా లేరు. ఫస్ట్ మా ఆయన సపోర్టు మీకు, ఆయన గుండె ధైర్యం గట్టిది. మీ ఆయన పేరు ఎందుకు? ముదాన్ చిరంజీవి. ఓకే. ఆయన మీకు సపోర్ట్ ఉంది? సపోర్ట్, ఆయన సపోర్టు. మళ్ళీ ఎట్లా అంటే మా విలేజ్ లో అందరూ ఉండరు. ఇప్పుడు బహుజన బిడ్డలు, బీసీ బిడ్డలు అందరూ మాకు ఎదురుగా వచ్చి మాట్లాడకపోయినా వాళ్ళ భయంకు వాళ్ళు మళ్ళీ మమ్మల్ని చూస్తే ఎక్కడ 2000 రూపాయలు జరిమానా విధిస్తారో, మా కుటుంబం కూడా నష్టపోతుంది అన్న భయంతో అట్లా మార్నింగ్ అందరి ముందట కాకుండా నైట్ వచ్చి మా భర్తని మాట్లాడి ఇవ్వడం కానీ, మా కుటుంబాన్ని పరామర్శించడం కానీ చేసేవాళ్ళు. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. సపోర్ట్ ఇచ్చారు మీకు? చేసిన ఫోన్ చేసి మాట్లాడారు, ప్లస్ ఇంటికి వచ్చి కూడా పలకరించారు. అంత సఫర్ అయింది. అవును సార్. ఇట్లా కనీసం కూడా ఎవరు మాట్లాడరు. ఎవరు మాట్లాడదంటే జరిమానా అంటే కూడా స్కూల్లో పిల్లల్ని కూడా వీళ్ళతో మాట్లాడితే దండోరా చేసిరు, వీళ్ళతో మాట్లాడితే జరిమానా పడుతుంది, 2000 రూపాయలు జరిమానా. పిల్లలు గవర్నమెంట్ స్కూల్లోనే అవుతారు. మా పిల్లలు ఇద్దరు, బాబు పాప. ఒక బాబు ఒక పాప. మా మరిది పిల్లలు, మా పిల్లలు, మా ఆడపడుచు పిల్లలు అందరూ గవర్నమెంట్ స్కూల్లోనే అవుతారు. అయితే వీళ్ళకి మాట్లాడితే అంటే అందులో డిఫైన్ మళ్ళీ
ఎవరి కుటుంబం ఇట్లా వాళ్ళన్న పిల్లలతో మాట్లాడితే కూడా జరిమానా కట్టాలి ఏమో షాప్ లో కొనద్దు అంటే మాట్లాడద్దు అని కూడా పడిపోయింది వాళ్ళకి. అట్లా పెట్టేసిరు, మాట్లాడితే కూడా దండుగైన వరకలా. స్కూల్ పిల్లల్లో కూడా ఇది ఉంటుంది వీళ్ళు స్కూల్కి వెళ్ళి చెప్తారు కదా, ఒక అందరూ వస్తారు కదా స్కూల్ అన్నప్పుడు అందరూ వస్తారు కదా స్కూల్లోకి వెళ్ళి వాళ్ళ షాప్ లో కొనద్దు, వాళ్ళతో ఎవరు మాట్లాడద్దు అని ఒక అధికారులే వెళ్ళి చెప్పారన్నా. వెళ్ళి చెప్పారు వీడీసీ వాళ్ళు. మరి మీరు అట్లా ఎమ్మెల్యేని కానీ ఎవరైనా కలిసారా మరి ఇట్లా ఇంత అన్యాయం జరుగుతుంటే? ఎమ్మెల్యేను మా భర్త అట్లా అన్నా నీ పేరు చెప్పుకొని ఇంటి మీదకి దౌర్జన్యం కానీ ఇదంతా కక్షపూరితంగా చేస్తురు, మరి నాకు ఇంత అన్యాయం చేస్తురు, ఇంత నాకు గ్రామ బహిష్కరణ కూడా చేస్తురు మరి అని చెప్తే కూడా మరి అది ఎట్లా ఇది కరెక్ట్ కాదు అని వాళ్ళకు చెప్పలేదు. నేను వస్తా మరి మాట్లాడతా మరి మీ ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడతా అని ఇక్కడ దాకా రాలేదు, ఆయన చెప్పలేదు. అసలు ఆయన ఇంట్లోకి ఇన్వాల్వే కాలేడు, ఒక ఎమ్మెల్యే అయ్యుండి కూడా. అసలు మీకు పట్టించుకోలే. నేను ఇక్కడ పట్టించుకుంటే అక్కడ మునుగోలు నామినేషన్ ఎందుకు వేస్తాయి దాన్ని? అవును, అది మునుగోలు నామినేషన్ ఎందుకు వేస్తారు మీరు ఎమ్మెల్యే? ఎమ్మెల్యే పట్టించుకోకనే కదా నాకు గ్రామ బహిష్కరణ చేస్తే నేను గ్రామానికి ఏమన్యాయం చేసినా అని, నేను ఎవరి ఇళ్ళన్నా దోచుకున్నానా? నాకు అంత గ్రామ బహిష్కరణ చేస్తే ఆ కామన్గా అందరికి అవుతాయి, గొడవలు అన్నప్పుడు అందరికి అవుతాయి, మస్తు వాస్తవానికి అయితే అన్నదమ్ములకు అయితే పక్కలకు అయితే ఎవరికైనా అవుతాయి, అందరిలో కాదు. నాకెందుకు ఇట్లా? ఆ విషయం మీద నేను ఎమ్మెల్యే చెప్తే కూడా పట్టించుకోలేదు. మరి నువ్వు పట్టించుకున్నప్పుడు మరి ఎట్లా? నా పరిస్థితి ఏం కావాలి? ఏం నేను బతకద్దా, చనిపోవాలిగా అని చెప్పి ఈ విషయం పైదాకా తెలవాలి. ఇది తెలవాలి. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే పట్టించుకుంటే పైదాకా కూడా వెళ్ళకపోతుండే, నా సమస్య ఇక్కడనే పరిష్కారం అయిపోతుండే. కానీ ఎమ్మెల్యే పట్టించుకోలేదు. సురేందర్, మాజీ ఎమ్మెల్యే జాజల సురేందర్ పట్టించుకోకపోతేనే నేను అక్కడ మునుగోడులో నామినేషన్ వేస్తే ఎంబట్నే తిరిగిండు, నాకు ఎందుకు వ్యతిరేకం చేసినావు అని. మరి అదే ముందు రావచ్చు కదా. నేను గ్రామ బహిష్కరణ చేసి అన్నప్పుడు మరి నేను మాట్లాడతా అమ్మా, లేదు నేను మాట్లాడతా చిరంజీవి అని చెప్పి మా సార్కు చెప్పాను కానీ మరి అది రావచ్చు కదా. వాళ్ళు నీకు సపోర్ట్ ఉన్నారా, నువ్వు వాళ్ళకి సపోర్ట్ ఉన్నావా తెలియదు, కానీ నా కుటుంబానికి అయితే అన్యాయం చేసిరు కదా. ఇది గ్రామ బహిష్కరణ అంటే మనం రాజుల కాలంలో చూసింది అక్క, అప్పుడు ఆ రాజుల కాలంలో చూసేది. ఇప్పుడు ఈ కాలంలో ఇప్పుడు నేను కూడా జనరేషన్ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఒక బ్యాంక్కి మనం వెళ్ళాలనుకుంటే అప్పుడు ఒక డబ్బులు తీసుకురావాలి, బిడ్డ చేసుకోవాలంటే చెక్ రాసుకోవాలా, అది రావాలా, లైన్ రావాలా. ఇప్పుడు గూగుల్ పే, స్కానర్లు మొత్తం ఇంత ఆ టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా ఇంకా గ్రామ బహిష్కరణ కులమత భేదాలు ఉన్నాయని అంటారా? ఉన్నాయి కదా, ఇప్పుడు నేనే అనుభవించిన కదా. అది రాజుల కాలంలో ఉంది అని అనుకున్నా, ఈ కాలం కూడా నడుస్తుంది. రెడ్డిల కాలం ఉన్నంత వరకు నడుస్తుంది. అందులో రెడ్డిలు అంటే అందరు ఉంటారు, కొందరు మాత్రం ఉంటారు, వాళ్ళు ఉన్నంత వరకు ఇలాగే నడుస్తుంది. రాత్రి మీరు అట్లా అన్నం తినేటప్పుడు కావచ్చు, ఇలాంటివి కావచ్చు, మీకు ఎంత బాధ అనిపిస్తున్నట్టు? ఎందుకు అనిపించదన్న, నా పిల్లలు స్కూల్కి వెళ్ళాము అన్నాక, మేము ఈ స్కూల్లో చదువుకోము అన్నాక మాకు అంతా ఏలన చేసిరు. మేము ఈ స్కూల్ అసలే చదవము, మాకు ఈ స్కూల్ అవసరం లేదు, మేము మాకు ఈ స్కూల్ మాకు ఇంత విలేజ్ అన్న ఇక్కడనే మా ఇంటి ముందరనే ఉంది స్కూల్, ఇంటి దగ్గర ఇడిచి పెట్టుకుని నేను ఎక్కడో వేయాలని ఎందుకు ఆలోచిస్తా అన్న? మా పిల్లలు మేము ఇక్కడ చదవము, మాకు చెప్పి స్కూల్లో చెప్పి మాకు అవమానం చేసిర్రు అని మా పిల్లలు మేము ఇక్కడ చదవమంటే చదవమని మా పిల్లలు ఏడుస్తారు ఇప్పటికి కూడా. వీడియో ఒకటి వైరల్ అయింది, మీ బాబు మాట్లాడిండు, ఒక వీడియో వైరల్ అయింది, ఛానల్ ముంగట మాట్లాడింది అనుకుంటా, మీ బాబు ఏడుస్తుంటా మాట్లాడిండు. అప్పుడు ఆ వీడియో కూడా నేను చూసాను. అదంతా రెడ్డిల వల్లనే కదా. ఒక రెడ్డి అయ్యుండి ఒక బహుజన బిడ్డ నేను ముద్రాజన అయ్యింది నాకు ఇంత అన్యాయం చేస్తే, నా పిల్లలు కొన్ని నాకు ఇక్కడ దరువు చెప్పించినావు, ఆడికే వదిలేస్తే అది వేరే విషయం. స్కూల్లోకి వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఉంది. నువ్వు స్కూల్లోకి వెళ్ళి చెప్తే పిల్లలు ఏం కావాలి? కొంచెమన్నా బుద్ధి ఉందా మీకు? కొంచెమన్నా బుద్ధి ఉందా? అసలు ఏం తింటుండ్రా? మన గడ్డి తింటున్నారా? మనం ఎక్కడున్నాం అసలు? మేము రాజుల కాలం మీరు తప్పు చేస్తే, ఏమైనా తప్పు చేస్తే, ఒక ఆడబిడ్డ తప్పు చేస్తే చట్టాలు ఉన్నాయి, పోలీసు ఉంది, కోర్టు ఉంది, మీరు వెళ్ళండి కదా. కానీ గ్రామ బహిష్కరణ చేయడం ఏంది? ఎవరేం లేరనుకున్నారా? చట్టం ఎవరు చుట్టం కాదు. తప్పు చేస్తే ఒక నేరస్తులకు శిక్ష పడాలంటే చట్టానికి సాక్ష్యం కావాలి. ఆ తప్పు చేస్తే మీరు సాక్ష్యం తీసుకురండి, చట్టం ముందు పెట్టండి. ఖచ్చితంగా చట్టం తనను ఉరి శిక్ష, కారాగార శిక్ష ఏదో ఒక చేస్తుంది. కానీ మీరేం చేయడం ఇది?
ఖచ్చితంగా ఈ ఛానల్ తరపు నుంచి నేను ఖండిస్తున్నాను. ఇలాంటి దౌర్జన్యాలు ఎక్కడ కూడా జరగద్దు. కులాలు ఎన్ని రోజుల్లో మీ కులాలు పట్టుకొని మీ బతుకులు పాడుగాని ఎన్ని రోజులు కులాలు పట్టుకొని వస్తారు మీరు? మనుషులు కారా? మనకంటే పశువులనే అన్నం తిన్నామా, కడుపు తిన్నామా, మంచిగా ఆరాంసే కొన్నామా? ఇప్పుడు కూడా ఇదే అక్క కులాలు. ఒక రెడ్డి సాగినంత వరకు కులాలని ఇది చూపిస్తూనే ఉంటారు. ఇప్పుడు అక్కడ స్కూల్కి వెళ్ళి చెప్పింది కూడా ఒక రెడ్డి అధికారంలో ఉంది, ఒక రెడ్డి చెప్పిండు. అదేది పొజిషన్ ఉంది అనేది? పొజిషన్ ఎంపీటీసీ అయ్యుండి రెడ్డి అయ్యుండి. ఆయన కంటే మీరు ఎక్కువ కొంచెం బ్రీడ్ లో చేశారా? అంటే మీరు ఒక వార్డ్ మెంబర్ ఉండే ఆయన ఎంపీటీసీ మిమ్మల్ని టార్గెట్ వార్డ్ మెంబరు, అతను ఎంపీటీసీ సేమ్ ఈక్వల్. అక్కడ మేము ఇద్దరు ఒకటే హయాంలో ఒకటే. ఇప్పుడు ఆయన మాజీ ఎంపీటీసీ, మేము మాజీగానే అయిపోయాం కదా ఇప్పుడు. అదే ఒకటే హయాంలో చేసాము. ఆయన ఏమి చేయలేదు, ప్రజలకి సేవ అనేది వాస్తవానికి ఏం చేయలేదు. మేము అక్కడ వీల్ చైర్లు, కొందరు వికలాంగులకు వీల్ చైర్లు పంపిణీ చేసినాం అన్నట్టు. మేము కొందరికి వికలాంగులకి వీల్ చైర్లు పంపిణీ చేసినాము. అది మళ్ళీ కొన్ని రోడ్లు, మా వార్డుకి రోడ్లు కావాలి అనేది రోడ్లు వేయించడం జరిగింది. ఇవి చూసి ఆయన ఏం చేయించలేదు వాస్తవానికి. ఈ వీల్ చైర్లు కానీ అవి కానీ ఒక ఎంపీటీసీ అయింది కూడా ఒక ఎంపీటీసీ అధికారం నుండి కూడా ఏం చేయలేడు. అయితే మేము చేసే వరకులా మాకంటే నేను ఒక రెడ్డిని అయ్యండి చేయలేను, ఒక బహుజన బిడ్డ బీసీ అయ్యండి ఇలా చేశారు, ఎక్కడ పైకి లేస్తారో నన్ను ఎక్కడ తొక్కేస్తారో అన్న ఆలోచనలో ఇదంతా ముడిగట్టేసారు. మొత్తం ఈ ప్లేసింగ్ వాళ్ళు చేసేస్తే మొత్తం ముడిగట్టేసారు. అది ఇదంతా ఇలా కూడా ఉందంటారు. మునుగోడులో వేయడానికి కారణం, అసలు కారణం ఇది మునుగోడులో వేయడానికి అసలు కారణం నా గ్రామ బహిష్కరణ, నా పిల్లలు అవమానపడడం, నేను అవమానపడడం. మరి మీ ఇంటి నుంచి భర్త కావచ్చు, మీ అంటే ఇంటి వాళ్ళు కావచ్చు, ఇంత అవసరమా ఇది అని ఎప్పుడైనా అన్నారా మీకు? అసలు సపోర్టే నా భర్త, అసలు సపోర్టే కొందరు ఎందుకోసం అంటే కొందరు ఇంత అవసరమా, మన గ్రామ బహిష్కరణ చేస్తున్నారు, మనం నిలబడడం అవసరమా, ఇది అవసరమా అని అంటారు కదా. ఇంత అవసరమా అనడానికి నష్టపోయింది నా కుటుంబమే కదా, నా భర్త, నా పిల్లలు, నా అత్త, నా కుటుంబమే కదా. అవసరమా అనడానికి ఎందుకంటారు? వాళ్ళు సపోర్ట్ చేసిందే, వాళ్ళు సపోర్ట్ చేసింది. ఇంకా కూడా సపోర్ట్ ఉంటది, సపోర్ట్ ఎప్పటికీ ఉంటది. నాలాగా ఎవరికి అన్యాయం జరిగినా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాడు నా భర్త. ఒక ఆడబిడ్డ ముందుకు పోకుండా ఇది ఇంత ఆటంకాలు అంటారు. అంతే, ఇంత ఆటంకాలు చేయడము ఇదంతా. మీకు ఎప్పుడైనా గుడ్డ మీరు చేసుకొని చెప్పండి అక్క, మీకు ఎప్పుడైనా ఇట్లాంటి అనిపించిందా? వాళ్ళు ఇంత చేపిస్తున్నారు, నా పైన ఇంత దౌర్జన్యం చేస్తున్నారు, నా కుటుంబంపై అంతా ఎవరు మాట్లాడకుండా ఇంత గ్రామ బహిష్కరణ చేసుకున్నప్పుడు కనీసం ఇది ఎందుకు నాకు నేను బతుకుతాను అంటే ఎప్పుడైనా అనిపించిందా మీకు? నాది నాకు బ్రతకడము అంటే నేను బ్రతకగలుగుతా, కానీ నాలాగా కూడా ఇంకా వేరే వాళ్ళని కూడా చేయొచ్చు కదా. సమాజం కోసం కూడా చూడాలి కదా. ఇప్పుడు నేను బ్రతకగలుగుతా, ఇప్పుడు నేను ఇంత, నా భర్త గుండె ధైర్యం చాలా పెద్దది, నా భర్త సపోర్ట్ తోని మేము కూడా ఇంత బ్రతకగలిగినాము. ఆయన సార్ కూడా చాలా పోరాటం మంచిగా చేస్తారు. ఆయన పూర్వ విఆర్ఏ రాష్ట్ర కన్వీనర్. ముందు ఉంటాడు, ముందు అన్నిట్లో ముందెళ్ళి సపోర్ట్ చేస్తాడు. కరెక్ట్, విన్నాను నేను చాలా సార్లు చూశాను, వీడియోస్ కూడా. చిరంజీవి కదా? అవునవును, చూశాను. మరి అదే కాకుండా ఇప్పుడు ఫర్దర్ ఫ్యూచర్ లో మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఫ్యూచర్ లో అంటే అన్న ఇప్పుడు ఇంకా ఎవరిపైన కూడా ఇట్లాంటి పోరాటాలు చేస్తే మాత్రం ప్రజలకి, అంటే మా విలేజ్ లో కానీ ఎక్కడైనా అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోవడం అనేది ఇబ్బందికరం. మీ నుంచి మొదలవుతుందా యుద్ధం? అంతే, మా నుంచి మొదలవుతుంది, ఖచ్చితంగా మొదలవుతుంది. ఎందుకంటే అక్క మీరు ఇంత గుండె ధైర్యం వేసి మీరు మునుగోడులో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు, మీ వెనకాల ఎవరైనా ఉన్నారా? నా వెనక ఉన్నది నా భర్త సపోర్టే. భర్తతోనే ప్లస్ నేను వేసిన తర్వాత కూడా చాలా బాగా చేసావు అనే సపోర్ట్ కూడా నాకు వచ్చింది నా విలేజ్ నుంచి. విలేజ్ నుంచి రెస్పాండ్, చాలా బాగా చేసావు, ఏం కాదు, రెస్పాండ్ మంచిగా వచ్చింది. రెస్పాండ్ అనేది చాలా మంది ఫోన్ చేసి కూడా బాగా చేసావు అన్న అనేవాళ్ళు, అన్న ఎట్లా అనేవాళ్ళు అట్లా ఎట్లా పిలిచేవాళ్ళు, అలా నువ్వు బాగా చేసావు, వాళ్ళకి తగిన బుద్ధి చెప్పినావు కొద్దిగా. ఈ బుద్ధి అన్నాక వాళ్ళకు కొంచెం సిగ్గుసరం వస్తుందేమో వాళ్ళలో, ఈ కొందరు రెడ్డిలలా
ఈ కొందరు రెడ్డిలన్నా ఇప్పుడు నీకు అన్యాయం చేసిన రెడ్డిల కన్నా నువ్వు చేసిన ఈ పని వల్ల కొంచెం సిగ్గొస్తుందేమో అన్న మాట కూడా వాళ్ళు అన్నారు. వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు నేను చెప్తున్నానన్న. ఓకే ఓకే ఫైనల్గా మనకు కనిపిస్తుంది ఏమిటంటే మీరు ఏదైతే అనిపిస్తారో రెడ్డిలకు ఈ ముదిరాజులకు యుద్ధం అంటారా? మరి ఖచ్చితంగా యుద్ధమే, ఖచ్చితంగా యుద్ధమే. నాకు అన్యాయం జరిగింది కదా, నేను ఒక ఈ రెడ్డిలు అనే వాళ్ళ గడిలు బద్దలు కొట్టేదాకా అస్సలు ఇడిచబెట్టా అన్న. నాకు అన్యాయం ఎట్లా జరిగిందో ఆ అన్యాయం పూర్తిగా మొత్తం పూర్తి అయినా సరే నాకు నాలాగా ఇంకెవరికి జరిగినా మాత్రం ఇడిచబెట్టా. ఇంకే ఆడపిల్ల కూడా ఇలాంటి జరగద్దన్నా. ఏ కుటుంబానికి కానీ నా పిల్లల పరిస్థితి, ఏ పిల్లలకు కానీ నా పరిస్థితి, నా భర్త పరిస్థితి, ఈ పరిస్థితి ఇంకెవ్వరికి కూడా రావద్దు. ఇట్లా ఇలాంటి చిచ్చు పెట్టిన వాళ్ళని మాత్రం వదిలిపెట్టా. ఖచ్చితంగా ఇది రెడ్డిలకు నేను వ్యతిరేకమే. కొంతమంది అందులో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, లేరని అంటే నేను. వాళ్ళు కూడా ఫోన్ చేసి మాట్లాడారు, సపోర్ట్ చేశారు, మాట్లాడారు. ఇట్లా వాళ్ళ దృష్టిలో కూడా మళ్ళీ మేము పడిపోతామని చెప్పి సైలెంట్ గా వచ్చి మాట్లాడడం, ఫోన్ చేయడం వాళ్ళు వేశారు. మంచి వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. కానీ వీళ్ళు కొందరు ఉన్నారు, వాళ్ళు కూడా మరి ఇంకా ఎట్లా అన్నా ఇప్పుడు కూడా మా సారు జాబ్ చేస్తాడు, జాబ్ తీసేపిస్తాము. ఆయనకు కూడా బెదిరింపు కాల్స్ వచ్చాయి. బెదిరింపు కాల్స్, ఆఫీస్ లోకి వెళ్ళి కంప్లైంట్స్ చేయడం. చట్టపరంగా అది తప్పేం లేదు కాబట్టి మేమేం చేయలేమని చెప్పి వాళ్ళని వాపస్ వెళ్ళి కొట్టేస్తారు. మరి మీరు ఇంత జరిగిన తర్వాత మీరు పోలీస్ స్టేషన్ కావచ్చు, ఏమైనా కోర్టుకు కానీ వెళ్ళారా? మరి ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా? అంటే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఉంది. చట్టపరంగా మేము కోర్టులో కూడా ఈ ప్లేస్ కోసమైనా ఈ మాకు గ్రామ బహిష్కరణ పైన కూడా మేము కోర్టులో కేసు ఉంది, ఆల్రెడీ కేసు ఉంది. మరి పోలీసు వాళ్ళు వాళ్ళకి అరెస్ట్ చేయాలి కదా? అరెస్ట్ అంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, కేసు నడుస్తుంది. కానీ మాకు కూడా వేరే వాళ్ళని తోలేసి బెదిరివ్వడము, వాళ్ళు ఫోన్ చేసి అంటే ఇంకా మనతోని ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే వాళ్ళతోని వీళ్ళతోని చుట్టుపక్కలతో వాళ్ళతోని మాట్లాడుతూ లేదు ఎట్లాగో కేసులు తిరుగుతున్నాం కదా, పనిలో పని అంత ఫ్యామిలీని మర్డర్ చేసేద్దాం. ఫ్యామిలీని మా ఫ్యామిలీ కూడా భయమే, అందుకే కదా నేను ఇది పెట్టుకుంది. సీసీ కెమెరా? అవును. టీవీ అనుకున్నాక ఇది టీవీ కాదు, సీసీ కెమెరానే. నేను వాళ్ళు ఎట్లాగో కేసులు తిరుగుతున్నాం కదా, పని కేసులో కేసు, ఇంకో కేసు తిరుగుతాం. అంత ఫ్యామిలీని మర్డర్ చేసేస్తే పని నడిచిపోతుంది. కేసు కూడా తిరిగిన దానికి సపరేట్ ఇది ఇంటికే కదా సీసీ కెమెరా? ఇంటికే, మా ఇంటికే. మా ప్రాణ భయమే, వాళ్ళ వల్ల ప్రాణ భయమే, లేదని నేను అనట్లేదు. వాళ్ళ వల్ల ప్రాణ భయమే నాకు. ఓకే ఓకే, ఇంత ప్రాణ భయం అంటున్నారు. మీ ఫోకస్ ఎవరెవరి పైన ఉంది? అదే నేను ఇప్పుడు పేర్లు బయట పెట్టాను, తర్వాత చెప్తాను ఎవరు అనేది, తర్వాత చెప్తాను, బయట పెట్టాను. నాకు తెలుసు ఎవరు అనేది, నాకు తెలుసు, నా కుటుంబానికి అందరికి తెలుసు, ప్రజలలో కూడా తెలుసు. అంటే కొంచెం ఎట్లా అంటే వీళ్ళ వల్లనే గ్రామ బహిష్కరణ జరిగింది అనేది ప్రజలకు కూడా తెలుసు, కానీ ఎవరు చెప్పారు. నేను కూడా ఇప్పుడు వాళ్ళ పేర్లు బయట పెట్టదలుచుకోలేదు. ఇంత దారుణంగా మీరు సీసీ కెమెరా ఇంట్లో ఎవరైనా ఆఫీస్ లో గానీ అలాంటి షాప్ లో టీవీ నడవది, అదే డే ఆనంగా ఎవరు వస్తారు, ఈయనంగా ఎవరు వస్తారు, చుట్టుపక్కల ఎవరు వస్తారు అని చూసుకుంటా కూర్చోవడమే. కానీ మేము ఇంట్లో టీవీ కలెక్షన్ ఇప్పుడు కూడా లేదు మాకు. టీవీ లేదు ఇంతవరకు కూడా. అది టీవీ మాత్రమే, దానికి కలెక్షన్ మాత్రం సీసీ కెమెరా. ఏది చిన్న మీకు మన అటాక్ జరిగినా ఖచ్చితంగా మరి మన ప్రభుత్వాన్ని కోరనా? జెడ్ కేటగిరీ ప్రభుత్వం నుంచి నాకు ఖచ్చితంగా కావాలనే మన కోరనా? నేను ఇప్పటిదాకా అయితే కోరలేదు, కానీ ఇప్పుడు నాకు కావాలి ఖచ్చితంగా. మరి ఇట్లాంటి అటాక్లు జరుగుతాయి ఎందుకంటే నాకు ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ బయట చెప్పేస్తున్నారు కదా, పనిలో పని కేసు తిరుగుతున్నాము, చంపేస్తే పోతుంది, చంపేస్తే పోతుంది, మీ జాబ్ తీసేద్దామని ట్రై చేసా అంటే పొట్టగొట్టడం వల్ల. అంటే ఇప్పుడు షాప్ పైన పొట్టగొట్టాలని చూసిరు, అది కుదరలేదు. అది మేము నామినేషన్ 3 గంటల నామినేషన్ వేస్తే అది ఇదైపోయింది, రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఎవరు వాళ్ళు వచ్చి తీసుకుంటారు, చేస్తారు, కొంటారు, మాట్లాడతారు. కొందరు మాత్రము మాట్లాడరు, అంటే మొహం లేకనా ఇంకా పగ మనసులో ఉంది వాళ్ళకి, పగ ఉంది. అదే నేను అంటున్నాను కదా, పగ ఉంది, మాట్లాడరు. కొందరు మాట్లాడతారు, తీసుకుంటారు మెటీరియల్. వేరే ఊరు వాళ్ళు వస్తే కూడా వాళ్ళు కూడా చెప్తారు షాప్ లో కొనద్దు,
వాళ్ళ షాప్ లో పిండి పట్టించుకోవద్దు, వాళ్ళతో మాట్లాడద్దు, అట్లా కూడా చెప్పారు. ఆయన నిన్న మొన్న కూడా నాకు చెప్పి పోయిండు. నిన్న మొన్న కూడా అక్క మేము మీ షాప్ లోకి వస్తే మీ ఊరోళ్ళు ఏంది ఇంత గలీజ్ గా ఉన్నారు, వేరే ఊరు నుంచి వచ్చిన మీ ఊరు వాళ్ళు ఏందక్క ఇంత గలీజ్ ఉన్నారు, ఏంది షాప్ లో పిండి పట్టించుకోవద్దని చెప్తారు. ఎక్కడ మంచిగా ఉంటే అక్కడ యూజ్ చేస్తాం కదా అక్క మేము, ఎక్కడ మంచిగా ఉంటే అక్కడ పిండిగిరి ఇదే మీకు ఉపాధి ఆ ఉపాధి పైన దెబ్బ కొట్టాలని చూసిరు, అది కుదరలేదు. మా సార్ జాబ్ పైన దెబ్బ కొట్టాలని చూసి తనకి జాబ్ తీసేయాలని చెప్పి అక్కడిక్కడ సార్ వాళ్ళను ఎంఆర్ఓ అంటే ఇట్లా ఫోన్ కాల్స్ చేయడమా, లేదంటే వెళ్ళి మాట్లాడడమా, కంప్లైంట్లు ఇవ్వడము, లెటర్ ద్వారా కానీ మనుషులు వెళ్ళి మాట్లాడడం చేసిరు. మస్తు మంది చాలా బెదిరింపు కాల్స్ కూడా చేసిర్రు, బెదిరింపు కాల్స్ కూడా చేసి భయపెట్టడం. నువ్వేం చేసుకున్నా సరే నా కుటుంబంకి అన్యాయం జరిగింది, నేను ఈ రోజు గుండె ధైర్యం ఉండి భూమి మీద బ్రతుకున్నాను, కానీ నువ్వు చంపదలుచుకున్నా సరే కానీ మాత్రం నేను నిడిచబెట్టా. నువ్వు మా కుటుంబాన్ని చంపినా సరే మిమ్మల్ని మాత్రం విడిసే ప్రసక్తి లేదు. కోర్టులో నీకు శిక్ష పడాలేదా పెట్టదు. ఏదైతే గ్రామ బహిష్కరణ మీరు అనుభవించిండ్రో అంతే, ఆ ఖచ్చితంగా మీకు పగ ఉంది, ఇప్పుడు కూడా ఉంది, కక్ష ఉంది. మీరు ఎంత బాధ అయిపోయిందో, ఎంత సఫర్ అయిందో మీకు అది తెలుసు. ఎంత బాధ అంటే ఇప్పుడు పిల్లల్ని కూడా స్కూల్ చేంజ్ చేయాల్సి వచ్చింది. వాళ్ళు చదవమంటారు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో. మేము ఇక్కడ ఒక ఎంపీటీస్ అయి ఉండి స్కూల్కి వెళ్ళి వీళ్ళ షాప్ లో కొనొద్దు, పలానా షాప్ లో కొనొద్దు అని చెప్తే పలానా షాపులో పిల్లవాడు ఎవరు, పలానా పిల్లవాడు. పిల్లలకు తెలుసు కదా, ఇప్పుడు కామన్ గా షాప్ లో కొనడానికి వస్తారు పిల్లలు, షాప్ లో ఉండేది ఎవరు, పలానా పిల్లవాడు. పలానా షాప్ లో కొనొద్దన్నప్పుడు పలానా బాబుతో మాట్లాడద్దు, అరే నువ్వు దూరం జరుగు, మేము మా పక్కకు కూడా కూర్చోకు, మీరు కూర్చోండి, దూరం కూర్చోండి, నువ్వు పక్క కూర్చుంటే మాట్లాడాల్సి వస్తుంది, నీతో నేను మాట్లాడితే మరా మాకు జరిమానా ఇస్తారు. వేరే విలేజ్ వాళ్ళైనా ఈ విలేజ్ వాళ్ళైనా పిల్లలు భయపెట్టడం. ఒక ఎంపీటీస్ అయి ఉండి, ఒక అధికారంలో ఉండి పిల్లలు ఇక వాళ్ళకి మనసు ఎంత బాధిస్తుంది, ఇంటికి వచ్చి ఏడుస్తారు డైలీ. ఏదో నేను బుదిరికిచ్చుకుంటా, వద్దు నాన్న వెళ్ళాలి నాన్న అని చెప్పి తోలేసినా కానీ వాళ్ళు ఒక్క నెల రోజులు అసలు స్కూల్కి వెళ్ళలేదు కూడా. మేము వెళ్ళమంటే వెళ్ళము. అప్పుడు వాళ్ళ మనసు చిన్నది అయినా ఇదన్నీ బాధ భరించుకుంటూ వెళ్ళమంటే నేను ఏదో తోలేసిన. కానీ ఇప్పుడు వాళ్ళు వినే ప్రసక్తి కూడా లేదు. మేము ఇక్కడ అసలు చదివాం స్కూల్లో. రెడ్డిలు పోటా అంటున్నారు కదా. ఒక బై మిస్టేక్ మీకు ఫర్దర్ మన సీఎం రేవంత్ రెడ్డి గారు మీకు ఎమ్మెల్యే టికెట్ కానీ ఇస్తా అంటే మీ అభిప్రాయం ఏంటి? అప్పుడు నాకు ఎమ్మెల్యే సీటు ఎందుకన్నా, ప్రజలకు సేవ చేయడానికి చూద్దాము. ఎందుకంటే ఇలా చెప్తున్నారు కదా, రెడ్డిలకు గుజరాతులకు జరుగుతున్న యుద్ధం అని మీరే చెప్తున్నారు. రెడ్డిలో అదే రెడ్డి మీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అంటే మీ అభిప్రాయం మీరు ఎలా ఉంటుంది? అభిప్రాయం అంటే నేను ఒక ఎమ్మెల్యేగా కావాలను ఏదో చేయాలని కాదు, కాకపోతే ప్రజలకు అన్యాయం జరగద్దు, నాలాగా ఇంకెవరికి కూడా అన్యాయం జరగదు. జరిగితే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదు. ఖచ్చితంగా ఇది మాత్రం ఖచ్చితం. అన్యాయం జరిగితే మాత్రం సహించేది లేదు. ఎందుకంటే నేను నా పిల్లలు నేను ఎంత నష్టపోయినాము, ఎంత బాధ బాధ. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? నాకు ఎంత ఒక ఇంట్లో నుండి నేను బయటకు వెళ్ళలేదు, మొత్తం బంద్. అసలు మీరు వాటర్ తీసుకురావాలా, కిరాణా షాప్ మీరు ఎక్కడైనా పోవాలంటే కూడా మేము ఎక్కడైనా పోవాలంటే ఇప్పుడు షాప్ మాదే కదా, వస్తువులు అంటే మేము బయటకు వెళ్తే వాళ్ళు షాపు కొనడానికి వెళ్తేనేమో అది వేరు. ఈ షాప్ ఉన్న సామాన్ మేము కొంచెం మాకు యూజ్ అయినా వాడినాము, బస్సు ఖరాబ్ అయిందన్న సామాను. అప్పుడు మేము కొత్త స్టార్ట్ చేసినాం. అప్పుడే స్టార్ట్ చేసినాం. వాళ్ళకి అది ఇక దాని మీద కూడా దెబ్బ కొట్టాలని చెప్పి అది చేసారు. ఆ సామాను మొత్తం నష్టపోయినా. నష్టం అంటే నేను మాక్సిమం 7-8 లక్షల దాకా నష్టపోవచ్చు. 7-8 లక్షలు ఆ టైంలో నష్టపోయినా. అప్పు అయింది అనుకుంటా. అప్పు అయింది, మరి ఏం చేస్తామన్నా. వాళ్ళు చేసిన పనికి ఒక రెడ్డి అయ్యుండి అతను చేసిన పనికి నేను అంతా నష్టపోవాల్సి వచ్చింది, ఇబ్బంది పడాల్సి వచ్చింది. పోనీ ఆ నష్టం అంటే సమకూర్చుకుంటా, కానీ కడుపు మంట మాత్రము, నా పిల్లల బాధ, నా కుటుంబం బాధ మాత్రం అదైతే మచ్చ. నేను జీవితకాలమైనా మచ్చ పోదు కదా. ఇప్పుడు తరాలు వచ్చినా కానీ పలానా కుటుంబాన్ని పలానా టైంలో గ్రామ బహిష్కరణ చేసిరనే మచ్చ అయితే ఉండిపోతుంది కదన్న. అదైతే ఉండిపోతుంది కదా, తుడిచేసినా పోదది మచ్చ. మీరు చెప్తుంటే మా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి అక్కడ, మీరు ఏడుస్తున్నారు అయితే నిజంగా చెప్తున్నాయి కదా, చాలా బాధ అనిపిస్తున్నది. ఇట్లాంటి మిత్రులారా, ఇది మనం జరుగుతున్న సమస్య, మనం
అసలు ఎక్కడ ఉన్నాం, ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే ఏదో ఫారెస్ట్ ఆఫీస్లో ఉన్నామా అన్నట్టు విషయం కనిపిస్తున్నది మనకు. ఈ అక్క గ్రామ బహిష్కరణ చేసిందట, విన్నారా? అక్క పేరు స్వప్న. మరొకసారి చెప్తున్నాను, ఏదైతే మనం కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల్ బ్రాహ్మణపల్లి గ్రామం, అక్క ఒక వార్డ్ మెంబర్ అట. వార్డ్ మెంబర్ గెలిస్తేనే ఆమె సహించలేకపోతున్నారు. ఇంత దారుణం. మళ్ళీ ఆమె సర్పంచ్గా కావచ్చు, ఎమ్మెల్యేగా కావచ్చు అవుతారని అక్కడనే ఏదో చిన్న విషయంపై గ్రామ బహిష్కరణ చేసి మరి దండోరా కొట్టినారు కదా. దండోరా 1 టైం కాదు, 2 టైమ్స్ నైట్ మార్నింగ్ దండోరా కొట్టి ఎవరు ఈమెతోనే మాట్లాడొద్దు, వీళ్ళతోనే కాదు టోటల్ కుటుంబంతోనే మాట్లాడొద్దట. జరిమానా 2000 రూపాయలు జరిమానా మాట్లాడితే, 2000 రూపాయలు జరిమానా అట. ఇది పరిస్థితి. ఇది న్యాయమా? ఒక ఆడబిడ్డ రాజకీయంలో వస్తే తప్ప, ఒక ఆడబిడ్డ సమాజ సేవ చేసుకోవడం తప్ప? ఇదే అండి మనం. మీకు ఒకవేళ ఆమె బాగా అనిపిస్తనుకుంటే ఆమె కంటే పైకి ఎదగడానికి ట్రై చేయండి. మీరు ఆమె సర్పంచ్ అయిందా, మీరు ఎమ్మెల్యే అవ్వడానికి ట్రై చేయండి. కానీ ఆమె తొక్కడం ఏంది? మ్యాక్సిమంగా మనం ఇప్పుడిప్పుడే మన దేశంలో రాజ్యాంగం చట్టం ప్రకారం ఇప్పుడిప్పుడే ఆడవాళ్ళకు రిజర్వేషన్ ఇచ్చారు కాబట్టి చాలా మంది ఈరోజు ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతున్నారు. అవ్వని కదా, మన ఆడబిడ్డలే కదా. ఇంత దారుణం అండి. కనీసం ఆమె మాట అక్క మాట్లాడితేనే కంట్లో నుంచి నీరు వస్తుంది. సమాజమా మేలుకో. ఇలాంటి వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మీడియా డిపార్ట్మెంట్కి ఫస్ట్ ఉంది. అంది ఎందుకోసం అంటే ఇలాంటి వాళ్ళకు మీడియా సపోర్ట్ ఉంది. మరి అలాంటి టైంలో మీకు ఎవరైనా మీడియా డిపార్ట్మెంట్ వచ్చారా? చాలా మంది వచ్చారు. చాలా మంది. నేను అక్కడ మునుగోడులో నామినేషన్ వేసి చాలా వీడియో వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఇక్కడ ఇంటికి వచ్చి కూడా ఇంటర్వ్యూలు తీసుకోవడం చాలా సపోర్ట్ చేశారు మమ్మల్ని. మీడియా సపోర్ట్. మీరేం బాధపడకండి, ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుండొచ్చు, చూద్దాం అని చెప్పి ఆయన సపోర్ట్ అనేది చేసారు మీడియా వాళ్ళు. నేను అక్కడ నామినేషన్ వేస్తా కూడా అక్కడ కూడా చాలా మీరు కూడా ఉన్నారు కదా అక్కడ, మీరు ఇంటర్వ్యూ కూడా తీసుకున్నారు. అక్కడ చూద్దాము ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుండొచ్చు అని చెప్పి వాళ్ళకి శిక్ష వేయిద్దాం అక్క అని చెప్పి కూడా మీరు కూడా ఇంటర్వ్యూ తీసుకున్నారు కదా. తీసుకున్నాం అట్లా చాలా మంది సపోర్ట్ చేశారు మీడియా వాళ్ళు. వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతారు. నిజంగా ఇది చాలా దారుణం మిత్రులారా. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. ఎందుకోసం అంటే రాజకీయం ఎవరైతే సమాజానికి సేవ చేయడానికి వస్తామో వాళ్ళకి రాజకీయాలకు అవకాశం ఇవ్వండి. ఎవరైతే దోచుకోవడానికి వస్తారో రాజకీయంలో వాళ్ళకి అవకాశం ఇవ్వకండి. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ తెలంగాణ ప్రజల్లో మార్పు వచ్చింది అక్క. ఏదైతే కేసీఆర్ గారు ఉన్నారో ఆయన ఇలాగే పట్టించుకోకుండా పోతే ఈరోజు పరిస్థితి ఆయన దిగజారిపోయింది. మళ్ళీ జగన్ది కూడా సేమ్ పరిస్థితి, ప్రజల్లో మార్పు వచ్చింది. మీరు భయపడవలసిన అవసరం లేదాక మీరు నిజాయితీగానే ఉండండి. ప్రజలు మీ వైపు ఉంటారు. వాళ్ళని మాట్లాడినా ఓట్లు మాత్రం అట్లా ఆ సైడ్ వేయడం. కేసీఆర్ వెంట కోట్ల జనం తిరిగి ఈరోజు ఒక మంత్రి పదవి తీసుకురాలేదంటే 0 వచ్చిందంటే అర్థం చేసుకో. ఎప్పుడైతే మనం మంచి చేస్తామో ఆ మంచి మనకు రిటర్న్ వస్తుంది. ఈరోజు మీరు బాధపడవచ్చు, కానీ ఫ్యూచర్ ఖచ్చితంగా మీరు ఒక రేంజ్లో ఉంటారు. వాళ్ళే మీ అపాయింట్మెంట్ కోసం తిరిగి రావాలని మనసారా మా ఛానల్ తరఫు నుంచి కోరుకుంటున్నాను. ఎందుకోసం అంటే చాలా బాధ అనిపిస్తుంది. ఇట్లాంటి ఎవరైతే మన అక్క బిడ్డలు ఉన్నారో, మహిళా లోకాలు సంఘాలు ఉన్నాయో మీరు కూడా ఆలోచించండి. అక్కని కలవండి. అక్క పేరు స్వప్నక్క. కావాలంటే కూడా వాళ్ళ నంబర్ కూడా ఇస్తాము, మేము కింద స్క్రోలింగ్ పైన పెడతాము. ఒకసారి మాట్లాడండి. మీరు కూడా అక్క జరిగిన బాధలు చెప్తుంటే నాకు ఫోన్ చేయడం జరిగింది. అన్నగారు ఫోన్ చేశారు, మాట్లాడండి. అన్న మాకు ఇంత దారుణం ఉంది, ఇప్పుడు కూడా చాలా బాధాకరమైన విషయం, తిన్న అన్నం కూడా అరగట్లేదట వాళ్ళు. అసలు ఒక పూట తినలేకపోతున్నారు ఆ బాధతోని. అదే గుర్తుకొస్తున్నాయి, మళ్ళీ గుర్తుకొస్తున్నాయి వాళ్ళ బాధలు. ఆ బాధలు భరించలేక ఈరోజు నేను హైదరాబాద్ నుంచి కామారెడ్డికి వచ్చానండి ఈరోజు ఇంటర్వ్యూ కోసం. చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి వీడియోస్ మీరు వైరల్ చేయండి. ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేద్దాం మనం. ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో రావాలి మనసారా కోరుకుంటాం అక్క. మీలాంటి వాళ్ళు బహుజనులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మంచి చేసే వాళ్ళకు మా మీడియా ఖచ్చితంగా మీకు సపోర్ట్ ఉంటుంది. మీరు బయటికి రండి. ఇలాంటి మహిళలు ఇంకా ఎన్ని రోజులు ఇంటికి అంకితం ఉంటారు? ఎప్పుడైతే అక్కగారి పైన గ్రామ బహిష్కరణ చేసినప్పుడు, ఎప్పుడైతే మునుగోడులో ఎమ్మెల్యే నిలబడ్డారో అప్పుడే మీరు గెలిచారు అక్క. అక్కడ ఓడడం గెలవడం అది సహజం, అది వదిలేయండి. మీరు అంత బాధలో ఉన్నా కూడా అక్కడ ఎమ్మెల్యేగా వేసారు కదా, మీకు సెల్యూట్. నిజంగా చెప్తున్నా కదా, మీకు సెల్యూట్. అసలు మీ ధైర్యానికి అని మీ ఆయనకు కూడా సెల్యూట్ కొట్టాలా, మీ కుటుంబానికి కూడా సెల్యూట్ కొట్టాలి. నిజం చెప్తున్నా. ఎందుకోసం అంటే ఇంత సపోర్ట్, మీరు ఇంత మీపై అన్యాయం జరిగినా కూడా
అన్నగారు కావచ్చు, మీ కుటుంబ అత్త అయినటువంటి వాళ్ళు చాలా ఎందుకు మనకి ఇంత రిస్క్ అని అంటారు చాలా మంది. ఆడపిల్ల కదా ఉండు, గమ్మను కూర్చో, ఇంట్లో కూర్చో అని చెప్తారు. ఇంత మీకు సపోర్ట్ చేస్తున్నారంటే అందరికి దొరకరు ఇట్లాంటి భర్తలు కూడా. నేను చెప్తున్నా, క్లారిటీగా చెప్తున్నా. అది మీ అదృష్టమే అనుకోవాలి, నాకు తెలిసి అయితే నిజంగా చెప్తున్నా కదా, నేను చెప్తున్నా అదృష్టమే అనుకోవాలి. ఓకే, ఫైనల్గా మీ డిమాండ్స్ ఏంటక్క? మీరేం చెప్పగలుగుతారు మా ఛానల్కి? ఫైనల్గా డిమాండ్స్ ఏంటి? ఖచ్చితంగా వాళ్ళకి నాకు యుద్ధమే, దొరలకి నాకు అనేది యుద్ధమే. ఇక ఇంత కక్షపూర్తం చేసినాక వాళ్ళని ఇడిసెట్టే ప్రసక్తే లేదు. నేను ఇప్పటిదాకా అసలు రాజకీయాలకి రావద్దు, ఎందుకు మహిళగానే ఉందామని అనుకున్నాను. కానీ మహిళ అయిన నన్ను ఒక నా గ్రామంలో నా ఇంటిని గ్రామ బహిష్కరణ చేసిన తర్వాత, ఇంత వేసిన తర్వాత నేను ఇంక ఇడిసెట్టే ప్రసక్తి లేదు. దొరల గడిలు బద్దలు కొట్టాల్సిందే ఖచ్చితంగా. వాళ్ళ గడిలు బద్దలు కొట్టదాకా ఇడిసెట్ట ఖచ్చితంగా బద్దలు కొడతారు. ఇక బద్దలు కొట్టడమే, ఇడిసెట్ట అస్సలు ఇడిసెట్ట. ఇప్పుడు కూడా కనిపిస్తున్నాయి మీకు ఆ కోపాలు. చిన్న వర్గాలు నాకు సపోర్ట్ ఉంది, వాళ్ళ ముందు లేకున్నా సపోర్ట్ ఉంది. ఇప్పుడు ఒక సీఎం అతని ఎంబట ఎంత మంది తిరిగారు, కేసీఆర్ ఎంబట ఎంత మంది తిరిగారు, కానీ తిరిగినా గానీ ఓట్లు పడలేవు. జగన్ ఎంబట కూడా ఎంత మంది తిరిగారు, ఆంధ్రాలో కూడా తిరిగినా గానీ పడలేవు. ఎందుకంటే ప్రజలు చైతన్యవంతం అయ్యిండ్రు. వాళ్ళు చిన్న వర్గాల వారు ఎవరు ఎలా చేస్తున్నారు అనేది వాళ్ళు కూడా గమనిస్తారు కదా. ఇప్పుడు చెప్తాము, తిరుగుతారు, నీకే వేస్తా ఓటు అని చెప్పి వెంబడి తిరుగుతారు. కానీ ఓటేసేది ఇక్కడ చాటున ఎవరికి వేసేది వాళ్ళకే, వాళ్ళ మనసులో ఉన్న వారికి వేసేస్తారు. ప్రజలు చైతన్యవంతం అవుతున్నారు ఖచ్చితంగా. ఇది మాత్రం నేను అస్సలు దూరల గడిలు బద్దలు కొట్టేదాకా ఇడిసెట్ట, అది ఖచ్చితం ఖచ్చితంగా. ఇలాంటి వాళ్ళు కావాలక్క. మీరు ఆడవాళ్ళు ఎందుకోసం అంటే మీరు మహిళా లోకం, ఇంట్లో కూర్చోద్దు. ఖచ్చితంగా చాక లైలమ్మ లెక్క, రాణి రుద్రమ్మ లెక్క, ఝాన్సీ లక్ష్మీబాయి లెక్క మీరు ఖచ్చితంగా వాళ్ళు కత్తులు బట్టి యుద్ధం చేస్తే ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మీకు ఒక పదవి ఇచ్చారు. ఆ కలం పట్టుకుని యుద్ధం చేయండి అని చెప్తున్నారు. ఎందుకోసం సమాజానికి చైతన్యపరచండి. మీలాంటి మహిళా లోకం మీరు బయటికి రండి. అప్పుడే మనకు కదా సమాజంలో మేల్కొల్ది, సమాజంలో మార్పు వచ్చేది. మహిళ చాలా అవసరం. ఈ దేశం బాగుపడాలంటే ప్రతి ఒక్క స్త్రీ ఫస్ట్ ఏదో ఒక జాబ్ చేస్తూ ఉండాలి, చదువుకొని అయి ఉండాలి. అక్షరభాషం ఎందుకు పెట్టారు అప్పుడు? దీనికోసమే కదా. మీరు మహిళా అధ్యక్షురాలు అనుకుంటా కదా? నేను జిల్లా ముదిరాజు నాయకురాలని. ఇక్కడ కామారెడ్డి జిల్లా ముదిరాజు నాయకురాలని. వాళ్ళు సపోర్ట్ ఉన్నారు మరి? ఉంటారు, మా ముదిరాజులు కూడా సపోర్ట్ ఉంటారు, బహుజన బిడ్డలు కూడా సపోర్ట్ ఉంటారు, మాక్సిమం అందరూ సపోర్ట్ ఉంటారు. ఇట్లా అన్యాయం జరిగినాక సపోర్ట్ ఉండకుండా ఉండరు, ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుందని కూడా అనుకుంటున్నా. ఓకే, ఫైనల్ గా మీ తరపు నుంచి కోరుకునేది ఏంది ఈ ప్రజలకు? చూసి చెప్పండి. నా తరపున కోరుకునేది ప్రజలు చైతన్యవంతం అవ్వాలి. ఇలా గ్రామ బహిష్కరణకు గురి కానీ ఇంకేదన్నా అన్యాయం ఒక రెడ్డి వల్ల అన్యాయం జరిగినప్పుడు ప్రజలు ఖచ్చితంగా చైతన్యవంతం అవ్వాలి. చైతన్యవంతం అయ్యి వాళ్లకు తగిన బుద్ధి చెప్పాలి. చెప్పాలి ఈ మీడియా ద్వారానా గానీ. ఇప్పుడు నాకు మీడియా చాలా సపోర్ట్ చేసింది, అప్పుడు మీడియా చాలా సపోర్ట్ చేసింది. వాళ్ళు కూడా ఈ మీడియా ద్వారా గానీ ఇంకే విధంగానైనా, కాకపోతే మాత్రం వాళ్ళకి శిక్ష, ఇప్పుడు మనకి అన్యాయం చేసిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష కూడా ఇడిసెట్టద్దు, వాళ్ళ గడిలు బద్దలు కొట్టేదాకా ఇడిసెట్టద్దు. ఇది నేను నా తరపున చెప్పదలుచుకున్నది. ఓకే అక్క, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా మాట్లాడు. ఇదేంటి పరిస్థితి మనం ఏదైతే చూస్తున్నామో ఈరోజు మరొకసారి చెప్తున్నాను, కామారెడ్డి జిల్లా తాడువాయి మండల్ బ్రాహ్మణపల్లి గ్రామంలో ఒక అక్కకు గ్రామ బహిష్కరణ చేసినప్పుడు తను ఎలా సఫర్ అయిందో, తన కుటుంబంతో పాటు దాదాపు ఒక 2-3 సంవత్సరాలు ఎవరు మాట్లాడకుంటే పాపం ఎంత బాధపడరు అందరికీ తెలిసిన విషయం. కానీ ఈరోజు మనం మరొకసారి గుర్తు చేస్తున్నాం. ఎందుకోసం అంటే ఇలాంటి అన్యాయాలు ఎక్కడైనా జరిగినా ఖచ్చితంగా మన మీడియా డిపార్ట్మెంట్ కావచ్చు, మన ప్రజలు ప్రశ్నించే గొంతులు కావచ్చు, ఈ అక్కకు మద్దతుగా పలకాలి. ఎందుకోసం అంటే చాలా దారుణం ఇలాంటి పరిస్థితి. పాపం తన బిడ్డ కూడా ఒకసారి మీ వీడియో చూశారనుకుంటా, మీ కొడుకు అనుకుంటా ఏడుచుకుంటా ఒక వీడియో మాట్లాడితే చాలా బాధాకరమైన విషయం. నాకు చాలా బాధ అనిపించింది. ఆ చెల్లించి మరొకసారి ఈరోజు ఇక్కడ ఇంటికి రావడం జరిగింది, వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. ఇప్పుడు కూడా వాళ్ళ అక్క మాట్లాడుతున్నారు, కానీ ఎప్పుడు ఏమవుతుందో అని మన సీసీ కెమెరానే పెట్టుకున్నారు. వాళ్ళు అంత వాళ్ళకు భయం గురికి అవుతున్నారు. ఏడవకండి అక్క. ఎందుకోసం అంటే వాళ్ళు ఇప్పుడు కూడా బాధపడుతున్నారు. వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళకు సేఫ్టీ లేదు. ఈ ప్రభుత్వానికి ఒకటే నా తరపు నుంచి కోరుకునేది, ఖచ్చితంగా అయ్యా మీరు వాళ్ళు ఏదో ఒకటి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి డెడికేటెడ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళకి ఒకటి సపోర్ట్ ఇవ్వాలి, మీరు మద్దతు ఇవ్వాలి. ఎప్పుడేం
దర్శనం జరుగుతుందో ఎప్పుడేం అటాక్ జరుగుతుందో కూడా ఇప్పుడు కూడా సగ భాగంలోనే వాళ్ళు ప్రాణం పెట్టుకొని బతుకుతున్నారు వాళ్ళు. ఇదే అండి ఈరోజు నిజంగా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. ప్రశ్నించే గొంతులు కావచ్చు, మీడియా డిపార్ట్మెంట్ కావచ్చు, అదే కాకుండా చాలా మంది ఓటర్లు కూడా ఉంటారు. మీరు కూడా గమనించండి, ఇలాంటి నాయకులకు మీరు సపోర్ట్ ఉంటే ఇంకా మీరు సమాజ సేవ చేయడానికి వాళ్ళు ముందుకు వస్తారు. మరొకసారి చెప్తున్నాను, ఇలాంటి వాళ్ళకి మీరు మద్దతు ఉంటే ఖచ్చితంగా మీకు కూడా వాళ్ళు మద్దతుగా ఉంటారని చెప్తున్నాను. మరొకసారి అక్క మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీ ఏదైతే ఈరోజు కన్నీటి ప్రతి చుక్కకు వాళ్ళు సమాధానం చెప్పాల్సిన విషయం భవిష్యత్తులో మనం చూడగలుగుతాము. మీరు ఇదే కాదు, మీరు పోటీ ఎక్కడ మీ రాజకీయంలో పరంగా కావచ్చు, మీ వ్యాపార పరంగా కావచ్చు, మీ నిండు నూరేళ్ళు హ్యాపీగా ఇలాగే ఉంటూ ఇంకా ముందుకు కొనసాగాలని చెప్పి మా ఛానల్ తరపు నుంచి కోరుకుంటున్నమాట. ఫైనల్గా మరొకసారి మీకు చెప్తున్నాను, ఇంత మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అక్క. థ్యాంక్ యూ. మీకు మీ కుటుంబానికి కూడా మీకు ఇంత సపోర్ట్గా చేస్తున్నారు అందుకు. ఇదే అండి, ప్లీజ్ చూస్తూ ఉండండి. కెమెరామెన్ రతన్తో నేను మీ జాడి లక్ష్మణ్.